మిథున రాశి 2026 చూస్తే ఆలోచనల నుండి ఆకాశ స్థాయికి వెళ్తారండి. సంవత్సరం ప్రధాన భావం ఏంటంటే 2026 మిథున రాశి వారికి మెదడు ప్లస్ మాట అవకాశాలన్నమాట. ఈ మూడు కలిసి అద్భుతాన్ని సృష్టించే సంవత్సరం. ఇంతకాలం మీలో ఉన్న అయోమయం, ఓవర్ థింక్, డిలే కానీ ఈ సంవత్సరం క్లారిటీగా మారుతుంది. ఇది మీకు నేను ఏం చేయాలని కాదు, ఇదే నేను ఏం చేయాలని నమ్మకం వచ్చే సంవత్సరం అన్నమాట. కెరీరు అండ్ పని జీవితం చూస్తే దిశ మారే మలుపు తీసుకుంటుంది. కమ్యూనికేషన్, టీచింగ్, యూట్యూబ్, మీడియా, ఐటీ, మార్కెటింగ్ రంగాలు భారీ అవకాశాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టు, కొత్త స్కిల్, కొత్త ప్లాట్ఫామ్, ఉద్యోగ మార్పు ఆలోచన ఉంటాయి. మార్చితే మేలు చేసే సంవత్సరం. ఫిబ్రవరి, ఆగస్టు 26 మీ ఐడియాలు విలువగా మారే సంవత్సరం అన్నమాట. ఒకేసారి అన్నీ చేయాలనుకోవద్దు, ఇది హెచ్చరిక. ఒక లక్ష్యం, పూర్తి ఫోకస్, అదే మీ విజయం. ఇక మెయిన్ సోర్స్ ధనం ప్లస్ ఆర్థిక స్థితి. 2026లో ఆలోచనతో డబ్బు వచ్చే సంవత్సరం అండి. సైడ్ ఇన్కము, ఫ్రీలాన్సు, ఆన్లైన్ ద్వారా లాభం ఉంటుందని కొంచెం కష్టపడాలి. పాత బాకీలు లేదా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సంవత్సరం. ఖర్చులు కూడా పెరుగుతాయి, కంట్రోల్ అవసరం. డబ్బు వస్తుంది, కన్నెలుపు కూడా మీ చేతిలో ఉంటుంది. ఇంకా షేర్ మార్కెటింగ్, ట్రేడింగ్లో మాత్రం జాగ్రత్త, హెచ్చరిక. ప్లాన్ లేకుండా అడుగు వేయద్దు. లాంగ్ టర్మ్ ప్లస్ నాలెడ్జ్ తీసుకున్న లాభం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, లాంగ్ టర్మ్ ప్లస్ నాలెడ్జ్ తీసుకున్న లాభం. కానీ జాగ్రత్త వేయాలి, ఆలోచనతో వేయాలి, సలహా తీసుకోవాలి, వేయాలి, లేదా నాకుపోతుంది. ప్రేమ అండ్ సంబంధాల విషయానికి వస్తే మిథున రాశి వారికి 2026లో హృదయం ప్లస్ మెదడు మధ్య సమతుల్యత నేర్పే సంవత్సరం. రిలేషన్లో ఉన్నవారికి క్లారిటీ, అనవసరమైన సంబంధాలు ముగిసే అవకాశం. నిజమైన అనుబంధం బలపడుతుంది. అవివాహితులకి ఆకస్మిక పరిచయం, మాటలతో మనసు గెలిచే అవకాశం. కానీ తొందరపడి నిర్ణయాలు వద్దు. ఒకటి నిజం, మీ మాటలే మీ వరం, అలాగే కొన్నిసార్లు సమస్య కూడా. కాబట్టి 2026లో మాట్లాడే ముందు చాలా ఆలోచన ముఖ్యం. మానసిక స్థితి ప్లస్ ఆధ్యాత్మికత. ఈ సంవత్సరం మీ మైండ్ రెస్ట్ కోరుతుంది, ఆలోచనలు తగ్గుతాయి, స్పష్టత పెరుగుతుంది. పుస్తకాలు, ధ్యానం, రాత అలవాట్లు మేలు చేస్తాయి. మీరు బయట ప్రపంచం ఎంత వేగంగా ఉన్నా లోపల మాత్రం శాంతి పెరుగుతుంది. నేను నా మీద నమ్మకం పెట్టుకున్న సంవత్సరంగా మీరు భావిస్తారు. కానీ ఆరోగ్యం మొత్తం మీద బాగానే ఉంటుంది. కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. నిద్రలో నర ఒత్తిడి, మెదడు, భుజాల సమస్య. స్క్రీన్ టైం తగ్గించండి. నడక, శ్వాస, వ్యాయామం అలవాటు చేసుకోండి. ఆరోగ్యం మీ పనితీరుకి మూలం. గుర్తుపెట్టి ఉండండి. 2026 మీ మైండ్ పవర్ సంవత్సరం. మాట విలువ వచ్చే సంవత్సరం. ఐడెంటిటీ ఫిక్స్ అయ్యే సంవత్సరం. మీరు చిన్నవారు కాదు, మీ ఆలోచనలు ఈ సంవత్సరాన్ని ఒక సామ్రాజ్యంగా నిలిపిస్తారన్నమాట. థ్యాంక్ యూ.